महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हर हरिं रामं गोविंदं दधिरामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हर हरिं रामं गोविंदं दधिरामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं हर हरिं रामं गोविंदं दधिरामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, స్వాతి నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర స్వాతి నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత రాహుగ్రహం అయిపోయింది, తర్వాత కేతుగణం. అందరినీ కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రపంచ ప్రజల్లో, ప్రపంచంలో స్త్రీ పురుషులు వర్ణ విభేదం లేకుండా ఆచరించుకునే పండుగలు శ్రీరామనవమి, వినాయక చవితి. ఈరోజు పరమ పవిత్రమైన వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి, అదే అనేక రకాలుగా అంటారు. ఆ వరసిద్ధి వినాయక స్వామి అనేక చోట్ల అనేక రూపాలుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాగే గణపతి నవరాత్రులు చేసే వాళ్ళు గోదావరి జిల్లాల్లో బాగా పూర్వం నుంచి కూడా గోదావరి జిల్లాల్లో గణపతి నవరాత్రులు చేయడం, ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా భోజనాలు చేసుకుంటూ ఉండటం, రాత్రిపూట చతుర్వేద దర్బారు నిర్వహిస్తూ చాలా ఉన్నాయి. ఇది ప్రస్తుతం దేశంతా కూడా విస్తరించింది కాబట్టి ఈ రోజులుగా అయితే గణపతి నవరాత్రులు చేసుకునే 50 మందికి, అలాగే మొన్న మనకి ఉభయ రాష్ట్రాల్లోనూ వచ్చిన విపత్తి సామాన్యమైన విపత్తి కాదు. ఆ సందర్భంగా అనేక మంది ప్రాణాలకు తెగించి ఆ బాధితుల్ని ఆదుకున్నారు. అలాగా అనేక కోట్ల రూపాయల దాన ధర్మాలు చేశారు. అలాగే ఉభయ ప్రభుత్వ అధినేతలు కూడా, 2 రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు సాక్షాత్తు రంగంలో దిగి వారి పరివారంతో అత్యంత శ్లాఘనీయమైన సేవలు చేసి ప్రజలందరికీ కూడా ఊపిరి పోసారు. ప్రభుత్వాధినేతలు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా వ్యవహరించారు. ఆ ప్రభుత్వాధినేతలు ఎలా వచ్చేసరికి వారి పరివారం అందరూ కూడా ఆ రకంగా వచ్చారు. అలాగే వారికి అందరికీ భోజనాలు సదుపాయం చేసిన అనేక సంస్థలు, ఓ సంస్థ పేరు చెబితే ఇంకో సంస్థ పేరు చెబితే పంపిస్తే ఆ చేసిన వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ ఆపత్ సమయంలో ఆదుకున్న 50 మందికి, ద్రవ్య రూపంగా ఆదుకున్న వారికి, సహాయ రూపంగా ఆదుకున్న వారికి, సేవ రూపంగా ఆదుకున్న వారికి, అన్ని ఏ రకంగా ఆదుకున్న వారందరికీ కూడా అనేక ధన్యవాదములు, అనేక కృతజ్ఞతలు, అనేక వేదోక్త ఆశీర్వచనములు. దీనికి సహాయపడిన 50 మందికి కూడా ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దివ్యానుగ్రహం ఎప్పుడూ ఉండాలని, మన భారతదేశానికి ఇటువంటి ఉపద్రవాలు ఎప్పుడూ కూడా లేకుండా ఆ వరసిద్ధి వినాయక స్వామి చూడాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది ఏలూరు సంస్కృత పాఠశాల అంటారు, వేద పాఠశాల అంటారు. ఇది పరమ పవిత్రమైన పాఠశాల. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస్యలు చేసిన పాఠశాల, పవిత్రమైన స్థలం. ఇక్కడ వేద పాఠశాల చాలా ఆదర్శమైన పాఠశాల. ఇప్పుడు మళ్ళీ చాలా చక్కగా విద్యార్థులతోటి ఆ మధ్యన మా మిత్రులు జోషి లక్ష్మణ శాస్త్రి గారు, అయ్యవారి కృష్ణారావు గారు, అలాంటి వారందరితోటి, అలాగే ఈ పాఠశాల యాజమాన్యం వారితో అన్ని సమీకరించి చాలా చక్కనైన రూపకల్పన చేశారు. ఆయన యొక్క ఆశయాలన్నీ కూడా ఏమిటంటే, ఈ పాఠశాలలో చదువుకున్న వారు దేశంలో ప్రతి సంవత్సరంలో కూడా అత్యున్నత శ్రేణిలో పరీక్షవి పట్టాలు పొందాలని, అలాగే వేదమే కాకుండా స్మార్థం, తర్వాత శాస్త్రం కూడా ఈ పాఠశాలలో బాగా పూర్వం ఎలాగైతే ఉందో మండలేక వెంకట శాస్త్రి గారు, అలాగే కప్పం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, జంపని నరసింహ శాస్త్రి గారు,
అలాగే గన్నమిత్రుల సుబ్రహ్మణ్య శాస్త్రి ఇలాంటి గురువులందరూ కూడా ఉన్నప్పుడు ఎలా కలకల్లాడుతూ ఉండేదో ఆ రకంగా ఉండాలని ఆశయం. ఆ ఆశయాలన్నీ కూడా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఇది చేయాలని ఈ పాఠశాలకు సహకరిస్తున్న, అలాగే ఇక్కడ గోసేవకు గోపోషణ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది ఈ పాఠశాలలో. దానికి సహకరిస్తున్న 50 మందికి కూడా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి సకల శ్రేయస్సులు కల్పించాలని. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రగవరం అయితే నేను బెజవాడ వాడిని అనుకుని నాకు అనేక మంది నేను ఎలా ఉన్నానో నా కుటుంబం ఎలా ఉందో అలా ఉంది అనేక మంది ఫోన్లు చేసి నన్ను యోగక్షేమం చేసిన వారందరికీ కూడా నాకు మొన్న వచ్చిన విపత్తులో నేను పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నాను, విజయవాడ అనుకుని చేశారు అందరూను. అంటే అందరికీ కూడా అనేక కృతజ్ఞతాపూర్వక ఆశీర్వచనములు. తర్వాత ఏమిటంటే ఈ స్వాతి నక్షత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం లక్ష్మీనరసింహస్వామి వారి నక్షత్రం. అలాగే మనకి చిన్నజీయర స్వామి వారి నక్షత్రం. అత్యంత వారి యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముందర స్వాతి నక్షత్రం. ఓం వాయుర్నక్షత్రమధ్యే ధనిష్ట్యా తిక్మశృంగోషభోరోర్వాణ సమేరయన్ భువనామాధరిష్వా అపద్వేషాగుం జనతామరాది తన్నో వాయుస్తధనిష్ట్యా శృణోతు తన్నక్షత్రం భోజనాస్తు మహ్యం తన్నో దేవాసో మృగానంతు కామం యథా తరే మధురితా ధనిష్వా కామచారణేషు లోకేష్వితే గమితే స ఏకం వాయురే నిష్ఠ్యాయే పుష్టే దుగ్ధం వయో నరమపతో తతో వై స కామచారణేషు లోకేష్వభ్యదేతో కామచారకం నవాకేషు లోకేష్వభిదేతి ఏదేవ హవిషాయతే యోచైన దేవం వేద సోత్రజోతి వాయురే స్వాహా నిష్ఠ్యాయే స్వాహా కామచారాయ స్వాహాభిలిఖ్యై స్వాహేతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత స్వాతి నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. శనైశ్చరగ్రహం. ఓం శమగ్నిరగ్నిస్కరచ్చన్నస్తవతు సూర్యః శమాతో భార్గరపాపశ్రుతః యమాయ సోమగుం సునత యమాయ జుహుతా హవిః యమగుం హరిత్యా గచ్చత్యగ్నిదూతో అలంకృతః ప్రజాపతేన ప్రదేతాన్యో విశ్వాజాతాని పరితామభూవ యత్కామాస్తే జుహుమస్తన్నోస్తు భయగ్రస్యామయోరేణ. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. కేతుగణం అంటే రాహు కూడా చెప్పేవాడిని. మొన్న కొంతమంది పెద్దలు రాహుని తీసుకొచ్చి మన్నవారు కలపన్నారు. ఓం కేతం కుర్మన్న కేతమేషో మర్యామేషసే సమజద్భరాజ సచిత్ర చిత్రం చిదయం తమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధాం చంద్రమురం రయం పురవీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృహతే దురస్సా బ్రహ్మాదేవానాం పదవేక్కవేనాం వృషగుణ ప్రాణాం మహేశో మృగాణాం శ్యేనో దుఃఖానాగుస్వధర్మణానాగు సోమ పవిత్రవత్తే తిరేవన్ను. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతుగణానుగ్రహ సిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. గణపతిమితి గణాపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణసా ఏపి శృణ్వన్ పూర్తిభిర్యోజేభిః సీదా సాధనం. గణానాం త్వా గణపతిం గణపతిం హవామహే గణపతిమితి గణాపతిం హవామహే కవిం కవీనాం కవీనాముపమశ్రవస్తమం
ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవः ज्येष्ठराजं ब्रह्मणाम् ज्येष्ठराजमिति ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणः ब्रह्मणस्पदे पत आनः न शृण्वन्नोतिभिः ऊतिभिः सीद ऊतिभिरित्यूतिभिः सीदसादनम् सादनमिति सादनम् गणानाम् त्वा गणानाम् त्वा गणपतिम् गणपतिम् हवामहे गणपतिम् हवामहे गणपतिमिति गणापतिम् हवामहे कविम् हवामहे कविम् कवीनाम् कवीनामुपमश्रवस्तमम् कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवः ज्येष्ठराजम् ब्रह्मणाम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ज्येष्ठराजमिति ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणः ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे पद आपदे पद आनो न आनः न शृण्वन्नोतिभिरोतिभिः शृण्वन्नोतिभिः ऊतिभिः सीदसीदोतिभिरूतिभिः सीद ऊतिभिरित्यूतिभिः सीदसादनकम् सीदसादनम् सादनमिति सादनम् ॐ गणानाम् त्वा गणपतिम् हवामहे गणपतिम् हवामहे गणपतिम् हवामहे कविम् हवामहे गणपतिम् हवामहे कविम् गणपतिमिति गणापतिम् हवामहे कविम् हवामहे कविम् कवीनाम् कविम् हवामहे कविम् कवीनाम् कवीनामुपमश्रवस्तमम् कवीनामुपमश्रवस्तमम् उपमश्रवस्तममित्युपमश्रवः ज्येष्ठराजम् ब्रह्मणाम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ज्येष्ठराजम् ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे ब्रह्मणस्पद आपदे ब्रह्मणस्पद पद आपदे पद आनो न आपदे पद आनः साधनमिति साधनम् अपायो यज्ञयो रसः तमहमस्मायुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानम् भवति शतायुः पुरुषश्रुतेन्द्रियः आयुष्येन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रत्यधिदेवता सेन स्वादे नक्षत्राधिष्ठानदेवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सेन शनैश्चरग्रहानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सेन केतुगणानुग्रहेण शारदा चन्द्रमूलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां
క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవర్తరత్వ సిద్ధిరస్తు. భారతదేశ స్థిత విదేశ స్థిత సమస్త సనాతన ధర్మ పరాయణానాం భారతీయానాం మాన ప్రాణ సంరక్షణ సిద్ధిరస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరం రామం గోవిందం దధివామనం విష్ణు